ఫ్రెండ్స్, మరో 6 నెలల్లో లేదా రాత్రికి రాత్రి ప్రపంచ జనాభాలో సగం జనాభా మాయమైతే ఏం జరుగుతుందని ఒకసారి ఊహించండి. అలా గనక జరిగితే మనిషి నాగరికత యొక్క దిశ శాశ్వతంగా మారిపోతుంది. ఇది కథ కాదు, ఇది గంభీరంగా ఆలోచించాల్సిన నిజమైన అంశం. ఒకసారి ఊహించండి, పట్టణాలు వెలవెలబోతాయి, ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయి, ప్రపంచ శక్తి సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ఇది మానవ జాతికి పునర్నిర్మాణం చేసే అవకాశం కావచ్చా, లేదా పతనానికి దారి తీస్తుందా? వచ్చే 6 నెలల్లో లేదా రాత్రికి రాత్రే 50% మంది మనుషులు కనుమరుగైతే ప్రపంచం ఎలా స్పందిస్తుంది? అయితే ఆ ప్రమాదకరమైన సంఘటన తర్వాత కూడా మనుషులు ఎలా అభివృద్ధి చెందగలరు? స్వచ్ఛమైన గాలి, తక్కువ ట్రాఫిక్ జామ్లు, కాలుష్యం తగ్గడం వంటి విషయాలు మంచి విషయాల్లో అనిపిస్తాయి. దీని వెనుక చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయి. ఇది అందంగా కనిపించిన వాస్తవానికి దీనికి సంబంధించిన అనేక గంభీరమైన సమస్యలు ఉన్నాయి. ఈ మార్పు ఫలితాలు సరళంగా ఉండవు. ఈ పరిస్థితి మంచి ప్రభావాలను మాత్రమే కాకుండా చెడు ప్రభావాలను కూడా కలిగిస్తుందని అంగీకరించాలి. అందుకే అలాంటి విపత్కర పరిస్థితి తర్వాత జీవితం ఎలా ఉండొచ్చు, మనుషులు ఎలా పతనం అవ్వగలరు లేదా కొత్త ఎత్తులకు చేరుకోగలరు అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్రపంచ జనాభాలో సగం మంది మాయమైతే దాని ప్రభావం ఎంత ఘోరంగా ఉంటుందో మీరే ఊహించండి. నగరాలు శూన్యంగా మారిపోతాయి, వీధులు, భవనాలు అన్ని ఖాళీగా ఉంటాయి, ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా కూలిపోతాయి, మార్కెట్లు అల్లకల్లోలం అవుతాయి, మనం ఆధారపడే రంగాలైన ఆరోగ్య సంరక్షణ, న్యాయ వ్యవస్థ, రవాణా అన్ని సంక్షోభంలో పడతాయి, అత్యవసర సేవలు నిలిచిపోతాయి, రవాణా వ్యవస్థలు ఆగిపోతాయి, ప్రజలకు అవసరమైన సేవలను అందించడం చాలా కష్టంగా మారుతుంది. ప్రభుత్వాలు కూడా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోలేవు, సామాజిక నిర్మాణం కుప్పకూలిపోయే అవకాశం ఉంది, మిగిలిన ప్రజలు ఊహించలేని స్థితిని ఎదుర్కొంటారు. మన సమాజాన్ని నడపడానికి అవసరమైన మౌలిక వస్తువుల గురించి ఒకసారి ఆలోచించండి. ఇవి మనం ఎప్పటి వరకు ఆధారపడి ఉన్నవి, ఇప్పుడు ఇవి మొత్తం నాశనం అవుతాయి. మళ్ళీ వాటిని కట్టడానికి లేదా పునరుద్ధరించడానికి మిగిలిన జనాభా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అది అంత సులభం కాదు. మనిషి శక్తి మీద ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగం కూలిపోతుంది, ఆహార కొరతకు దారితీస్తుంది. భావోద్వేగంగా కూడా ఇది ఎంత తీవ్రమైందో చెప్పడం అసాధ్యం. కొన్ని కుటుంబాలు తమ ఇష్టమైన వారిని కోల్పోతాయి, సమాజంలో ఐక్యత ఉండదు, మానసిక పరిస్థితులు క్షీణిస్తాయి. ఈ అపూర్వమైన సంఘటన తర్వాత కలకలం, గందరగోళం, విషాదం ఏ స్థాయిలో ఉంటుందనేది ఊహించడం చాలా కష్టం. అయితే ఫ్రెండ్స్, ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకు అవసరమైనది సహకారం మరియు సృజనాత్మకత. మనుషులు చాలా ప్రతిభావంతులు, గతంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. ఈ సమస్యలో మనం ఎలా పరిష్కారాలను అమలు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆర్థిక వ్యవస్థను పునర్రూపకల్పన చేయాలి, ముఖ్యమైన పరిశ్రమలపై దృష్టి సారించాలి. మనుషులు తక్కువగా ఉన్న వ్యాపారాలు నడిపించడానికి ఆటోమేషన్ మరియు కృత్రిమ మేధస్సు అవసరం అవుతాయి. స్వతంత్ర సాంకేతికతలు, పునరుత్పత్తి, ఎనర్జీ వనరులు, నిలువు వ్యవసాయం మరియు ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలు మనం కోల్పోయిన శ్రమ శక్తిని భర్తీ చేస్తాయి. ఆ తర్వాత వనరుల పునర్విభజన. మనుషులు తక్కువగా ఉండడం వలన వనరులు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇంట్లోకి అవసరమయ్యే వస్తువులకు డిమాండ్ తగ్గడం వల్ల మిగిలిన వారికి తక్కువ ఖర్చుతో మరిన్ని ఎంపికలు లభిస్తాయి. దీని వల్ల సమాజంలో అసమానతలు తగ్గిపోతాయి, అలాగే జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. అది ఎలా అంటే, మనుషులు తక్కువగా ఉండడం వల్ల రోడ్లపై కార్లు తక్కువ నడవడం వల్ల వాయు కాలుష్యం కూడా తక్కువ అవుతుంది, ప్రకృతి పునరుద్ధరించబడుతుంది, జంతు జాతులు పెరుగుతాయి, మనుషులు వదిలేసిన ప్రదేశాల్లో వాటి జనసంఖ్య పెరిగిపోతుంది. నగరాలు ఖాళీగా ఉంటే మనం కొత్త సమాజాలను ఏర్పరచుకోవాలి. ఈ చిన్న అనుసంధానమైన సమాజాలు మరింత స్వతంత్రంగా, స్థిరంగా ఉండగలవు. ప్రజలు స్థానిక వ్యాపారాలు, సహకారాలు మరియు కొత్త రీతిలో పరిపాలనపై దృష్టి సారించవచ్చు. కానీ ఫ్రెండ్స్, ఈ పరిష్కారం అంత సులభం కాదు. ఒకవేళ ఇలా జరిగితే మనం సహకరించి సృజనాత్మకంగా ఆలోచించి వేగంగా చర్య తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది నమ్మలేని విషయంగా అనిపించవచ్చు, కానీ ఇలాంటి ఘటనల ప్రభావాలను అర్థం చేసుకోవడం మనం సిద్ధం కావడానికి చాలా ముఖ్యం. ఇది కేవలం అత్యంత ఘోరమైన పరిస్థితులకు మనం సిద్ధం కావడం మాత్రమే కాదు, ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు అవి మన రేపటి మంచి కోసం మార్గదర్శకాలు కావాలి. మనం మనకిప్పుడు ఉన్న వనరులను ఎలా బాగా ఉపయోగించాలి లేదా వ్యర్థంగా ఎలా తగ్గించాలి, అలాగే ప్రతి ఒక్కరికి అనుకూలంగా పనిచేసే వ్యవస్థలను ఎలా నిర్మించాలని సీరియస్ గా ఆలోచించడం ప్రారంభించండి. మనం ఒక సంక్షోభాన్ని నివారించడం మాత్రమే కాదు, మారుతున్న ప్రపంచంలో సక్రమంగా జీవించడం కూడా ముఖ్యం. సస్టైనబిలిటీపై మీ అవగాహనను పెంచుకోండి, పర్యావరణ అనుకూల చర్యలను సహకరించండి మరియు దృఢమైన భవిష్యత్తు కోసం ఆలోచించండి. ప్రపంచం అలా ఒక్కసారిగా అంత పెద్ద ప్రమాదానికి చేరుకోకపోవచ్చు, కానీ అలాంటి పరిస్థితులను ఊహించడం ద్వారా మనం పటిష్టమైన భవిష్యత్తును సృష్టించగలుగుతాం. చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్.
ఫ్రెండ్స్, వచ్చే 6 నెలల్లో లేదా భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారి లేదా ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల మనలో 50% మంది అదృశ్యమైతే లేదా ఇంకేదైనా అయితే మనం ఎదుర్కోవాల్సిన సవాళ్లు చాలా పెద్దవి అవుతాయి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఖచ్చితంగా ఇలా జరగాలని అనడం లేదు. ఒకవేళ అలా జరిగితే అది చాలా బాధని, నష్టాలని మరియు భయాన్ని తెస్తుంది. కానీ మనుషులు ఏ పరిస్థితులైనా తట్టుకొని నిలబడే సామర్థ్యం కలిగిన వారు. మనం కలిసి పనిచేస్తే కొత్త ఆలోచనలను తీసుకువచ్చి మనందరికీ మంచి సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించగలమని చరిత్ర సూచిస్తుంది. ఈ మధ్యలో ప్రపంచ సమస్యల గురించి ఆలోచిస్తూ ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నుంచి అన్ని మారిపోతే మనం ఎలా తట్టుకుంటామని. మనం ఈ రోజు ఏం చేయగలిగితే అది రేపటి సవాళ్ళను ఎదుర్కోవడంలో మనకు సహాయపడుతుందని.